చాలా గౌరవంగా మాట్లాడేవాడు. అప్పుడు జనం అన్నారనమాట, ఏంటంటే మీ మీడియా ఎట్ట తయారైపోయింది అనేది. అప్పుడు ఆ ముక్క విన్న రోజు నేను చెప్పా, ఇది మనకి పతనానికి ఆరంభం, ఇక భవిష్యత్తు నాశనం అన్నది. రాష్ట్ర విభజన 2014 తర్వాత ఈ పతనం పరాకాష్ఠకి చేరింది. రాజకీయ పార్టీలకి పేపర్లు కానీ టీవీలు కానీ తాబేదారులుగా మారిపోయినాయి, అటో ఇటో. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, అటైనా ఉండు నువ్వు ఇటైనా ఉండు, నువ్వు అటు ఉండి మమ్మల్ని విమర్శించు తప్పులే, ఇటు ఉండి వాళ్ళని విమర్శించు తప్పులే, కానీ నువ్వు తటస్థంగా ఉండొద్దు. తటస్థంగా ఉంటే గనక నీ మీద బురచల్లేస్తాం, నిన్నేటో తోసేస్తాం. నువ్వు తెలుగుదేశం వాడు వైసీపీ వాడు అని చెప్పుకో, అంతే తప్పించి నువ్వు ఇంకోటి ఉండడానికి వీలేదు. కానీ ఇక్కడ ఒకసారి సబ్జెక్ట్ లోకి వెళ్తే సార్, ఒకటి పొలిటికల్ గా, రెండు టెక్నికల్ గా. నేను అడిగేది మామూలుగా రాజకీయ నాయకులు అంటే విమర్శలు ఎదుర్కోవాలి, విమర్శిస్తే విమర్శను స్వీకరించాలి, ఆరోపణలైనా ఎదుర్కోవాలి, దానికి సమాధానం చెప్పుకోవాలి కదా పొలిటికల్ గా. ఇప్పుడు అది చేయలేకపోతున్నారా? చిన్న విమర్శను కూడా స్వీకరించలేకపోతున్నారా? టెక్నికల్ గా నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ చట్టాలు కూడా అందుకు తగ్గట్టుగా ఉన్నాయా? అందుకే ఓకే, నాగార్జున యాదవ్ రేవంత్ రెడ్డిని ఒక డెలివరీ బాయో లేదంటే అమెజాన్ ఇలా అన్నదానికి అది ఆయన పరిద్దాటి విమర్శించాడా, లేదంటే అలాంటి విమర్శను స్వీకరించలేకపోతున్నారా? టెక్నికల్ గా అది కూడా నేరంగా పరిగణించి అరెస్టులు జరుగుతున్నాయా? నేను అక్కడికే చెప్పడానికే వస్తున్నా. అసలు పాయింట్ ఏంటంటే, ఇవాళ నాగార్జున యాదవ్ ఆ మాటలు అంది ఇవాళ కాదు, అవును 2 ఏళ్ల క్రితం అట. 2 ఏళ్ల క్రితం అట అది డిబేట్. ఓకే, అది అన్నదే అప్పుడు వాళ్ళ సాక్షులు రాశారు. 2 ఏళ్ల క్రితం డిబేట్ అట. ఇప్పుడు ఎందుకు అకస్మాత్తుగా వైరల్ అయింది? ఇప్పుడు బయటికి